అగ్రరాజ్యంగా మార్చాలని చెప్పి విశ్వగురు స్థానంలో ప్రతిష్ఠించాలని చెప్పి ఏకైక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆయా రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి 70 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా అత్యధిక నిధులు ఇస్తున్న విషయం వాస్తవం. దేశంలో అన్ని రాష్ట్రాలకు ఏ విధంగా ఇస్తుందో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఈ దేశం అభివృద్ధి చెందాలంటే అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలి, రాజకీయాలకు అతీతంగా అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చేస్తేనే దేశం బాగుపడుతుందనే విషయాన్ని దృష్టిలో ఉంచుకొని రాజకీయాలను పక్కబెట్టి ఈ గత 10 ఏళ్లలో మోడీ గారి నేతృత్వంలో శ్రీ నితిన్ గడ్కరీ గారి యొక్క సారథ్యంలో తెలంగాణకు రోడ్ల విస్తరణ కోసము 1,00,000 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది. ఇవాళ గతంలో గుంతల రోడ్లతోని ఏ ప్రాంతాలకు పోవాలన్నా కూడా 4-5 గంటలు ప్రయాణం చేయాల్సిన పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క సహకారంతో ఏ ప్రాంతానికైనా 2 గంటల వ్యవధిలో కూడా ఇవాళ ఈజీగా పోతున్నామంటే అది నరేంద్ర మోడీ గారి యొక్క ఘనత అనే విషయం మనకు తెలిసిన అంతేందుకు 18,000 కోట్ల రూపాయలతోనే ఇవాళ త్రిపులార్ నిర్మిస్తున్న విషయం వాస్తవం. దాంతోపాటు నేషనల్ హైవేస్తో పాటు గ్రామాల్లో గ్రామీణ సడక్ యోజన విషయంలో కానీ సిఆర్ఎఫ్ నిధులతో కానీ అనేక నిధులను గ్రామం నుంచి నగర స్థాయి వరకు రాష్ట్ర రాజధాని వరకు కూడా అన్ని రోడ్లను నిర్మిస్తున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల నిధులతోని వివిధ పథకాల ద్వారా. రైల్వేల విషయానికి వస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం రైల్వేస్ కోసం, కొత్త రైల్వే ప్రాజెక్టు కానీ రైల్వే నిర్మాణాల కోసం కానీ. కేవలం ఈ ఒక్క ఏడాది బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను రైల్వే నిధుల కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం కేటాయించి తెలంగాణ రాష్ట్రానికి ఇంత పెద్ద మొత్తం చరిత్రలో దేశ చరిత్రలో ఉమ్మడి ఈ తెలంగాణ చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిన ఘనత ఎవరికి లేదు. కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇలా 10 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు, ఈ ఒక్క ఏడాదిలోనే రైల్వే బడ్జెట్లోనే 5,336,000 కోట్ల రూపాయలను ఇవాళ తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఇలా సికింద్రాబాద్ చూడండి, ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోని సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ను ఏ విధంగా అద్భుతంగా తీర్చిదిద్దామో ఇలా వరల్డ్ క్లాస్ నెంబర్ 1గా ఎట్లా చేస్తామో ఒకసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 350 కోట్లతో నాంపల్లి రైల్వే స్టేషన్ మొత్తం పూర్తిగా రూపురేఖలు మార్చేస్తున్నాం 350 కోట్లతో. దాంతోపాటు రేపు నరేంద్ర మోడీ గారు వర్చువల్ ద్వారా ప్రారంభిస్తున్న చెల్లపల్లి కొత్త టెర్మినల్ రైల్వే స్టేషన్ ప్రారంభించబోతున్నారు వర్చువల్గా. రెగ్యులర్గా రేపటి నుంచి 24 ట్రైన్స్ చెల్లపల్లి నుంచి రాకపోక సాగించబోతున్నాయి. దాదాపు 500 కోట్లకు పైగా ఇవాళ దానికి నిధులు కేటాయించబోతున్నాం. గూడ్స్ రైళ్ళన్నీ కూడా ఇదే ప్రాంతం నుంచి ఇవాళ ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి ఇప్పటికే అమృత్ కింద 44 రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక రైల్వే స్టేషన్లు ఉన్నాయి. 44 రైల్వే స్టేషన్లను ఇవాళ ఆధునీకరించబోతున్నాం. 5 వందే భారత్ ట్రైన్లను కూడా మనం ప్రారంభించడం జరిగింది. ఇవాళ వందే భారత్ ట్రైన్ ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడే విధంగా ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరించి వస్తున్నది. ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సహకరిస్తూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం డైవర్షన్ పాలిటిక్స్తో ఇలా 70 ఏళ్ళుగా ఈ దేశాన్ని ఏ విధంగా అబద్ధం మాటలతో మోసం చేసిందో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇలా 6 గ్యారెంటీతోని ఏ విధంగా మోసం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాల్సి ఉంది. ఇలా ప్రజలు 6 గ్యారెంటీ గురించి ప్రశ్నిస్తారని చెప్పి భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ
ఇలా ఎమోషనల్ పాలిటిక్స్ను తెరపై తీసుకొచ్చి ఏడాదిగా ఇలా టైంపాస్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విషయాన్ని ముందు తీసుకొచ్చి ఇలా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారేమో కాళేశ్వరం మీద కమిషన్ అంటారు, ఒకసారేమో ఒక నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఒక నెలల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు, ఒక నెలల పాటు డ్రగ్స్ కేసు అంటారు. ఇవి మళ్ళీ కొత్తగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఏంటంటే 6 గ్యారెంటీల మీద ప్రజల దృష్టి మళ్లించడంలో లేదా ప్లాన్ ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది ఇదే. ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మోసం చేయడంలో గురువు కేసీఆర్. వీళ్ళు ప్రజల సమస్యలను 6 గ్యారెంటీలను ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి, ఏ విధంగా పాలన కొనసాగించాలని చెప్పి స్టడీ చేస్తలేదు, దాని గురించి పట్టించుకోలేరు. కేసీఆర్ గతంలో ఏ విధంగా 10 సంవత్సరాలు మోసం చేసిండు, ఏ విధంగా ప్రజలను నమ్మించిండు, వాగ్దానాలను విస్మరించి ప్రజలతో అయితే మళ్ళీ ఎట్లా మోసం చేసి ఎట్లా అనుకోబడ్డాడు, ప్రజలు ఏ విధంగా మోసం చేసిండో అని చెప్పి ఆ విషయంలో శిక్షణ పొంది తిరిగి సేమ్ మోసాలు ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. వాళ్ళ ఎందుకంటే అధికారులు వాళ్ళే, నాయకులు వాళ్ళే, దానిలోకి ఎలక్షన్లో సగం పొందినారు. ఆ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఏ విధంగా మోసం చేసిన అధికారులు వాళ్ళు దానిలో సగం మంది వీళ్ళ సంఖ్యలో ఏరారు. కాబట్టి ఏ విధంగా మోసం చేయాలనో ఇవాళ ప్లాన్ చేస్తున్నారు ఇవాళ.